ప్రశాంతంగా ఉంటుందాం అనుకున్నా కానీ ఎండాకాలం లాగా ఉంది ఇది. ఇదిగోండి దరిద్రం, మన ముందే వెళ్తుంది దరిద్రం. సిమ్లా డిస్ట్రిక్ట్ గేట్ ఎంటర్ కాగానే వ్యూ చూడండి, వ్యాలీ వ్యూ. కింద మళ్ళీ రివర్ ఉంది, మెస్మరైజింగ్ వ్యూ. కానీ కొంచెం ఫాగీ ఉంది. ఇది ఈ రోడ్ మీద ఉన్న చిన్న రెస్టారెంట్ నుంచి వ్యూ. చాలా గట్టిగా ఆకలేస్తుంది, అందుకే ఇక్కడ వచ్చి ఆగా. అండ్ వెల్కమ్ ఆలూ పరాటా, థర్మల్ లేదు, పక్కన వేసిన ప్యాంట్లు ఉంది. ఈ ట్రిప్లో చాలా రోజుల తర్వాత చాలా మంచి ఆకలి వేసింది ఈరోజే. నేను అసలు ఏం తినలేదు. నిన్న 2 బ్రెడ్ పీసెస్ డైరెక్ట్ రాత్రి తింది. అది యొక్క టేస్ట్ తిని డైరెక్ట్ కొంచెం అంతే తిని పడుకున్నాను. ఇప్పుడు గట్టిగా ఆకలిసింది. ఇదంతా రాంపూర్ బుషార్ అనే టౌన్. టెంపరేచర్ మొత్తం పెరిగిపోయినాయి, చాలా వేడి ఉంది ఇక్కడ అంతా. నేనైతే వెంటర్లేట్ తీసి పక్కన పడేసిన. వేడి ఎక్కువ ఉంది అండ్ బాడీ అంతా చెమటలు పడుతున్నాయి. రైడ్ కూడా చిరాగ్గా ఉంది. వారం అంతా మంచి ప్లేసెస్లో రెడీ చేసి సడన్గా వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతుంది బాడీ. ఇక్కడ దగ్గరలో ఎక్కడ హిమాలయాలు లాంటివి ఏమీ లేవు. కొండలు దిగుతూ ఉన్నాం మనము. మళ్ళీ సిమ్లాకి కొండ ఎక్కుతాం అనుకుంటా. ఇంకా 130+ కిలోమీటర్స్ ఉంది సిమ్లా ఇక్కడ నుంచి. బాయ్ బాయ్ రాంపూర్ బుషార్. ఈ సిమ్లాకి వెళ్ళే రోడ్లకు దండంలా బాబు. చూడండి మొత్తం వేడి అండ్ ఈ విధంగా దుమ్ము ధూళి. నేను తొందరగా సిమ్లాకి వెళ్ళిపోతాను. ఆ చల్లని ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని నాకు అయిపోయింది. నాకు ఈ జర్నీ ఈరోజు అయితే చాలా బోర్ వస్తుంది నాకు జర్నీ చేయాలంటే. ఎలా అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది ప్రతిసారి మనకి. ఇంకా 120 కిలోమీటర్ దాకా ఉంది మన జర్నీ. 3 అవర్స్ చూపిస్తుంది, అంటే ఈవినింగ్ 6 వరకు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత వేడి ఉంటుందని చెప్పి. ఇక్కడ అంతా కొండ ప్రాంతం కదా, 20-25 టెంపరేచర్ అంతే ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుందాం అనుకున్నా కానీ ఎండాకాలం లాగా ఉంది ఇది. ఇదిగోండి దరిద్రం, మన ముందే వెళ్తుంది దరిద్రం. దుమ్ము లేపి నన్ను అంత దుమ్ము చేసిండు. హైడ్రేషన్ ప్యాక్ పెట్టుకోకుండా చాలా పెద్ద తప్పు చేసా. ప్రతిసారి ఆగి బాటిల్ తీయాలంటే ఇబ్బందిగా ఉంది. అది ఉంటే సింపుల్గా స్కిప్ చేసుకుంటూ తాగేయచ్చు. అగో దుమ్ము చూడండి. కొంచెం దూరం వెళ్ళి ఒక చల్లగా ఉండే ప్లేస్లో ఆగాలని ఉంది, కానీ ఆ చల్లగా ఉన్న ప్లేస్ అయితే ఇంతవరకు రాలేదు నాకు. లాస్ట్ 1 అవర్ నుంచి ఒక చిన్న బ్రేక్ అయితే మ్యాండేటరీ ఇప్పుడు మనకి. నీళ్ళు తాగి మళ్ళీ కొనసాగించాలి నెక్స్ట్ 3 అవర్స్ జర్నీ. సిమ్లాకి ఇంకొక 100 కిలోమీటర్లు. మళ్ళీ కొండలు ఎక్కుతున్నాము. మనం స్వర్గంలోకి వెళ్తున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. అంటే స్లోగా టెంపరేచర్ మళ్ళీ తగ్గుతుంది. కానీ లాస్ట్ 50-60 కిలోమీటర్ మాత్రం నాకు చిరాకు వచ్చింది. అంటే ఇన్ని రోజులు ఆ చల్లదనంలో ఉండి రైడ్ చేసి సడన్గా ఈ వేడిలో రెడీ చేస్తే మాత్రం అజీబ్ ఉంది బాడీకి. రేపు మళ్ళీ ఎండలోనే రెడీ చేయాలి. చండీగఢ్, అంబాలా, కురుక్షేత్ర, పానీపత్, సోనిపత్, న్యూఢిల్లీ. అంటే దాని గురించి ఈరోజు కొంచెం ప్రిపరేషన్ అయిపోయింది బాడీకి ఈ లాస్ట్ 60 కిలోమీటర్ జర్నీలో. ఇప్పుడు ఒక మంచి చల్లని ప్లేస్లో కొంచెంసేపు ఆగి మళ్ళీ బయలుదేరుతా. ఎటు తిరిగి మనం 6 లోపల చేరిపోతాం సిమ్లాకి. A few moments later. రోడ్డు పక్కనే బండి ఆపి ఒక 45 మినిట్స్ రెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత సిమ్లాలో రూమ్ బుక్ చేసుకున్నా కూర్చొని. దెన్ స్టార్టెడ్. ఇప్పుడు మళ్ళీ ద కర్వీ రోడ్స్ ఇంకా బ్యూటిఫుల్ హిల్ క్లైంబింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సిమ్లా హోటల్ మనకి 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours 40 minutes. 6:48 వరకు రీచ్ అవుతామని చెప్తుంది. ఈరోజు రైడ్ నాకు కొంచెం టైర్డ్ అనిపించింది. ట్రాఫిక్ ఉన్నట్టు అంత ఆ ప్లెజెంట్ ఫీల్ అయితే లేదు. వాట్ ఎవర్ లాస్ట్లో మనకి ఎలా ఉంటుంది, మైండ్ అంతా మారిపోతుంది.
ఇంటికి వెళ్ళిపోదాం మన చక్కర్లో. ఈరోజు రేపు ఇంకా మనది కంప్లీట్గా ఈ రోడ్ జర్నీయే, ఎక్కువ తిరిగే ప్లేస్ కూడా ఏం లేవు. అదంతా బండి పార్కింగ్ అన్ని కథలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నార్కంద అవ్వగానే షిమ్లా వచ్చేస్తుంది. ఇంకా 80 కిలోమీటర్స్ అంటే మనకి చూస్తా 2 అవర్స్ అయిపోతుంది. సో లెట్స్ కంటిన్యూ ద జర్నీ. కిందంతా వేడి ఉంది బాగా, ఓరు నాయన అనిపించింది నాకు. దెన్ అగైన్ ఇప్పుడు కొంచెం చల్లగా అనిపిస్తుంది. A few moments later. రన్నింగ్లో చైన్ అబ్నార్మల్ సౌండ్ స్టార్ట్ అయింది. ఓపెన్ చేసి కొంచెం పెట్రోల్లో పోసా చైన్లో క్లీన్ చేయడానికి, ఇంకేం లేదు కాబట్టి. మొత్తం చూడండి మన స్పిటి ఒక మట్టి జమ అయింది ఇందులో. ఒక్కసారి మధ్యలో ఎక్కడైనా చైన్ టైట్ చేయించాలి. ఈ అబ్బు నుంచి బేరింగ్ బయటకు వచ్చింది, ఇది బయటకు వస్తుంది, అదే ప్రాబ్లము. కంటిన్యూ రబ్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి నరకంద ఇంకా 13 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఉంటుంది మెకానిక్ షాపు. మళ్ళీ రిక్స్లో పడ్డాం. షిమ్లా ఇంకా 80 కిలోమీటర్స్ దూరంలో ఉందంటే స్టార్ట్ అయింది ప్రాబ్లము. బేరింగ్ జరిగింది హబ్ నుంచి. అబ్నార్మల్ సౌండ్ ఎక్కువ అయిపోయింది చైన్ అనుకున్నా, కానీ చూస్తే ఇంకా ఎక్కువైంది. దెన్ అది హబ్ జరిగి రబ్ అవుతూ ఉంది. మన సింగాంకి ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మన బైక్ ట్రిప్లో. అది కూడా వెళ్ళే ముందు వస్తే ఇంకా చిరాకుగా ఉంటుంది ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత. ఇక్కడ బైక్ మెకానిక్ షాప్ ఉంటే బెటర్. చలో ధన్యవాద్ బాయ్. చాలా అంటే చాలా హ్యాపీ. ఆఫ్టర్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక 11 కిలోమీటర్ ముందు సౌండ్ స్టార్ట్ అయింది. చైన్ సౌండ్ ఏమనుకున్నాను, ఎందుకంటే ఇంతవరకు నేను చైన్ ఆయిల్ కొట్టలేదు. దెన్ హబ్బు సౌండ్ వస్తుంది. హబ్బు చూస్తే హబ్ బయటకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చి చూస్తే టైంకి మనకి ఒక 13 కిలోమీటర్ పైకి ఎక్కాను కొండపైకి. ఆ సౌండ్తోనే కసా రబ్ అవుతూ ఉండే. దెన్ పైకి వచ్చాక ఓపెన్ చేసి చూస్తే బేరింగ్ పోయిందని చెప్పన్నాడు. నేను ఈ ట్రిప్కి బయలుదేరే ముందే బేరింగ్ చైన్ స్పాట్ కిట్ అన్నీ మార్పించాను, కానీ అందులో వాడింది C3 బేరింగ్ అంటే ఓపెన్ బేరింగ్. అది వాడకూడదు ఆ ప్లేస్లో. 2Z వాడాలి, వాడు C3 వాడాడు. నాకు చుక్కగా కనబడ్డాయి. నాకు ఆ బేరింగ్ ఇక్కడ దొరకకపోతే జస్ట్ ఇమాజిన్, నాకు నా డే అంతా వేస్ట్ అయిపోతుండే. ఇక్కడే ఉండాల్సి వస్తుండే. నాకు ఒక కార్ షోరూంలో దొరికింది బేరింగ్. 180 రూపీస్ తీసుకున్నాడు. నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే కూడా వద్దన్నాడు. సో అది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ మానవత్వము. ఫస్ట్ దొరకదని చెప్పి అన్నాడు. దెన్ మళ్ళీ మీరు ఇరుక్కుపోతే నేను ట్రై చేస్తాను అని చెప్పి ఎత్తికాడు షాప్ అంతా. దొరికింది అది. సో ఈ విధంగా నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా హ్యాపీ బయటపడ్డా. నాకు టైం అవుతున్న కొద్దీ చిరాకు వస్తుంది. నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ నాకు ఇదే ప్రాబ్లం అనిపిస్తుంది. 4 స్టేట్స్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా నా డామినార్ థ్రోటల్ బాడీ ఇష్యూ వచ్చి 1 డే వేస్ట్ అయింది. ఆ తర్వాత రీసెంట్గా ఇండియా బైక్ వీక్ వెళ్ళినప్పుడు కూడా అదే ప్రాబ్లం సేమ్. అక్కడ కూడా నా అవెంజర్ బండిది ఛార్జర్ పోయింది, బ్యాటరీ ఇష్యూ తెలిసిందా మీకు? అది సెకండ్. ఇప్పుడు థర్డ్ ఇది నా బండి FZది బేరింగ్ పోవడము. ఎనీవేస్ ఈరోజు అయితే హ్యాపీగా బయటపడ్డాం. టైము ఇప్పుడు 7 అవుతుంది. 8:30 వరకు మనము షిమ్లా చేరుతాము. ఇంకా 57 కిలోమీటర్ దూరం ఉంది. ఇదిగోండి ఫోన్ చేస్తున్నాడు సూరి జైరాబాద్. ఎవరైతే నాకు బండి సర్వీస్ సజెస్ట్ చేశాడు సంగారెడ్డిలో, దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చా, ఇలా ఉంది సర్వీసు, నేను జన్మలో ఇంకోసారి నేను చేయించుకుని సర్వీస్ అని చెప్పి. నరకంద అనే ఏరియా చెప్తున్నాను నేను, చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను పైకి వస్తున్న బాధపడుతూ ఉన్నాను. నేను బాధపడాలా, బండి ప్రాబ్లం ఉందని చెప్పి ఈ వ్యూస్ చూసి ఎంజాయ్ చేయాలి అర్థం కాలేదు నాకు. మొత్తం ఇలాంటి ట్రీసే ఉన్నాయి. ఇక్కడంతా యాపిల్ ఫార్మింగ్ నడుస్తుంది. కొండంతా మీకు కవర్ కనబడతాయి, అంటే మంచు పడకుండా కప్పేసి ఉంచారు. ఎందుకో తెలియదు నాకు కూడా. అది చూడండి, ఇక్కడంతా కవర్స్ కప్పేసి ఉన్నాయి చెట్ల పైన. చాలా బ్యూటిఫుల్ ఉంది ఏరియా అంతా. ఇది షిమ్లా కంటే ఎక్కువ హైట్లో ఉందంట. ఇప్పుడు నేను కనుక్కున్నాను. షిమ్లా మనం ఇంకా కింద దిగుదామంట కొంచెం 58 కిలోమీటర్ తర్వాత. సో ఐ మిస్డ్ దిస్ నరకంద. అసలు ఇంత మంచి వ్యూస్ని ఆ టెన్షన్లో నేను ఎంజాయ్ చేయలేకపోయా. చూడండి ఎలా ఉందో, జస్ట్ చూపిస్తే ఇక్కడ ఆగి. ఇక్కడంతా ఫాగీ ఉంది. చూడండి ఎలా ఉందో, మొత్తం చెట్ల పైన ఈ విధంగా కవర్ కప్ పెట్టారు. కొండంతా అలానే ఉంది. అక్కడ నుంచి చూడండి, అక్కడ నుంచి ఇది మొత్తం కూడా ఇదే తీరుగా కవర్ కప్ పెట్టారు నరకంద అనే ఈ యొక్క విలేజ్లో. ఇక్కడ చలి కూడా స్టార్ట్ అయిపోయింది. మంచిగా ఉంది చలి. చిన్న ల్యాండ్ స్లైడ్ అయింది ఇక్కడ.
ఇదిగోండి ఈ విధంగా యాపిల్ ట్రీస్ పైన ఒక జాలి కప్పారు. నేను కవర్ కాదు అది కవర్ అనుకున్నా కానీ నైలాన్ జాలీతో ఈ విధంగా కట్టేస్తున్నారు. ఎందుకు నాకు తెలీదు, మీకు తెలిసే చెప్పండి కింద కమెంట్స్లో. మొత్తం యాపిల్ ట్రీసే. హిమాచల్ ఈజ్ ఫేమస్ ఫర్ యాపిల్స్ అండ్ ఆప్రికాట్స్. చూడండి కొండపైన మొత్తం ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ యొక్క ఫామ్ దర్శనం ఇస్తుంది. ఒక్కసారి అక్కడ చూడండి, కొండ అంతా ఉన్నాయి చూడండి, కొండ మొత్తం. ఇదంతా నరకంద, షిమ్లా నరకంద ఏరియాస్. కానీ వ్యూ మొత్తం బ్లాక్ అయిపోయింది. అంత మంచి ఉంది వ్యూ అంతా. వ్యూ క్లియర్ ఉంటే మాత్రం అదిరిపోతుండే. టైం కూడా 7 దాటింది, 7:06 అయింది. 8:30 వరకు రీచ్ అవుతాను షిమ్లాకి. మళ్ళీ అక్కడ వెళ్ళి గూగుల్ మాతాన్ని నమ్ముకొని ఆ హాస్టల్ ఎత్తుకాలి కాబట్టి ఇంకో గంట పట్టచ్చు. పైకి వచ్చే కొద్దీ చలి చాలా పెరిగిపోయింది. నేను వింటర్ లేయర్స్ అన్నీ తీసి పక్కన పడేసిన కదా, ఇప్పుడు గట్టిగానే చలి అనిపిస్తుంది. ఈవెన్ గ్లౌజ్ ఉన్నా కానీ నా చేతులు చల్లగైపోతున్నాయి. ఇదిగోండి బ్యూటిఫుల్ ఫామ్స్. ఎలా అయితే గ్యాంగ్టాక్ కాఫీ ఫేమస్, గ్యాంగ్టాక్, మున్నార్ ఇవన్నీ తేకడి, అదేవిధంగా ఇటువైపు వస్తే మనకి ఈ కొండలపైన, ఈ చల్లని కొండలపైన అంతా కూడా యాపిల్స్, ఆప్రికాట్ దర్శనం ఇస్తాయి. కొంచెం వెళ్తుర్లో వచ్చుంటే బాగుంటుండే. ఏమో మన ట్రిప్ అంతా కూడా లాస్ట్లో ఇలానే అవుతుంది. గోల్డెన్ సన్సెట్ అవుతుంది ఇక్కడ. ఈ టైంకి సన్సెట్ అవుతుంది 7:20కి గోల్డెన్ సన్సెట్. ఇంకా షిమ్లా మనకి 45 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 20-25 మినిట్స్ మనకి వెళ్తుంటుంది. ఆ తర్వాత స్లోగా వెళ్తాను. షిమ్లాకి వెళ్ళే దారిలో ఈ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. నరకందా స్టార్ట్ అయినప్పటి నుంచి షిమ్లా వరకు మొత్తం వ్యూస్ ఇలానే ఉంటాయంట. మొత్తం యాపిల్ ఫార్మింగ్స్. మొత్తం ఏ కొండ చూసినా ఇప్పటికి ఒక 10 కిలోమీటర్లు వచ్చా, ఇక్కడ అలానే చూడండి. ఈ కొండలు కూడా మొత్తం యాపిల్ ఫార్మింగ్స్. నేను మనాలిలో కొంచెం చూసి ఖుషి అయిపోయినా. ఇక్కడైతే కుప్పలు ఉన్నాయి. వీడు అయ్యో అరే కొట్టి వాడేస్తున్నాడు వీడు. షిమ్లాలో ఇది మన రూము. రాత్రి నాకు వచ్చినప్పుడు టైం 8:30 అయింది. వస్తూ గోపురంలో ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోవడం వల్ల నేను వీడియో ఎండింగ్ చెప్పలేకపోయా. ఇంకా వచ్చిన తర్వాత కూడా నాకేం వీడియో తీయాలనిపించలేదు, ఎందుకంటే అంత హరీ ఉండే. ఇంకా టైం కూడా 8:30 అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళి తినొచ్చేసరికి టైం నాకు 10 అయిపోయింది. ఇక్కడంతా చాలా కంజెస్టెడ్ ఏరియా అండ్ కమర్షియల్ ఎక్కువ ఉంది. ఎలా అయితే మనం స్పిటి, మనాలిలో టైం స్పెండ్ చేసామో అలా అయితే నాకు అనిపించలేదు. మీకు సిమ్లా గురించి ఏం చూపించలేకపోయా కదా. ఇప్పుడు వెళ్తూ మనం అంటే ఈరోజు నెక్స్ట్ డే నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్తూ షిమ్లా విశేషాలతో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రేపటి వీడియోతో మన సిరీస్ ఎండ్ అయిపోతుంది. నాకైతే కొంచెం డల్ అయిపోయా, బాగా లో కూడా ఫీల్ అవుతున్నా. ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయి నా పిల్లల్ని చూడాలని ఉంది ఇప్పుడైతే నాకు. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. మీరు షిమ్లాని చూస్తూ ఉండండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. చాలా గలీజ్ ప్యాచ్ ఉండే. చండీగఢ్ నుంచి చాలా దగ్గర కాబట్టి చాలామంది టూరిస్టులు ఇటువైపు రావడానికి ప్రిఫర్ చేస్తారు. ఇవి 100 రూపాయలకి ఇచ్చారు మనకి ఇన్ని యాపిల్స్. ఇది సోలాన్ సిటీ. చిన్నదేమనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. అండ్ హియర్ వి ఎంటర్ ద లాస్ట్ సిటీ ఆఫ్ హర్యానా, సోనిపత్. అండ్ నౌ వీఆర్ ఇన్ టు ద ఇండియాస్ క్యాపిటల్, న్యూ ఢిల్లీ.